3 ఇంటూ ఏ ఘాతాంకం 5 బై 9 ఇంటూ ఏ ఘాతాంకం 2 ఇంటూ ఏ ఘాతాంకం 4 బై ఏ ఘాతాంకం 3ను సూక్ష్మీకరించాలంటే ముందుగా ఏలను గురించి ఆలోచించే కంటే ముందుగా మనం 3, 9లను చూద్దాం. ఇవి రెండు కూడా 3చే భాగించబడతాయి. కాబట్టి లవ హారాలను 3చే భాగిస్తే ఇక్కడ 3 1 అవుతుంది మరియు 9 3 అవుతుంది. మనకు లవము 1 గాను హారము 3 గాను మారుతుంది. ఇది 1 ఇంటూ ఏ ఘాతాంకం 5 ఇంటూ ఏ ఘాతాంకం 4గా కుదించవచ్చు. ఇంకొక విధంగా ఏ ఘాతాంకం 5 బై 3 ఇంటూ ఏ ఘాతాంకం 2 ఇంటూ ఏ ఘాతాంకం 4 బై ఏ ఘాతాంకం 3గా రాయవచ్చు. ఇప్పుడు ఈ రెండు సమాసాలను గుణించగా లవము ఏ ఘాతాంకం 5 ఇంటూ ఏ ఘాతాంకం 4 అవుతుంది. 1 గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే విలువ మారదు కాబట్టి 1ని వదిలేసినా తప్పు లేదు. కాబట్టి లవం ఏ ఘాతాంకం 5 ఇంటూ ఏ ఘాతాంకం 4 అవుతుంది. అదే మాదిరిగా హారమును 3 ఇంటూ ఏ ఘాతాంకం 2 ఇంటూ ఏ ఘాతాంకం 3గా రాయవచ్చు. దీనిని ఇక్కడి నుండి వివిధ పద్ధతుల్లో సూక్ష్మీకరించవచ్చు. అందులో ఒకటి విభక్తి న్యాయము. ఉదాహరణకు ఏ ఘాతాంకం x బై ఏ ఘాతాంకం yని తీసుకుంటే అది ఏ ఘాతాంకం x మైనస్ yకు సమానమవుతుంది. మన లెక్కల్లో చూస్తే ఏ ఘాతాంకం 5 బై ఏ ఘాతాంకం 2ను గమనించండి. వాస్తవానికి ఏ ఘాతాంకం 5ను ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏగా రాయవచ్చు. పైన ఏ ఘాతాంకం 5 అని రాస్తున్నాను. బై ఏ ఘాతాంకం 2ను ఏ ఇంటూ ఏగా రాయవచ్చు. అది ఏ యొక్క వర్గం. దీనిని గమనిస్తే లవహారాలు రెండూ కూడా ఏ ఇంటూ ఏ చే భాగించబడతాయి. నేను లవహారాలను ఏ ఇంటూ ఏ చే భాగిస్తున్నాను కాబట్టి పైన లవంలో క్రింద హారంలో 2 ఏలను కొట్టివేయగా క్రింద మనకు 1 వస్తుంది. ఇక్కడ మనకు ఏమి మిగిలింది? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ బై 1 అనగా ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. దీన్ని ఎలా రాయవచ్చు? ఏ ఘాతాంకం 3. ఇది ఎలా వచ్చింది? ఏ ఘాతాంకం 5 మైనస్ 2. ఇక్కడ 5 ఏలు ఉన్నాయి. క్రింద 2 ఏలతో కొట్టివేయగా మనకు ఏ క్యూబ్ వచ్చింది. దీనికి కూడా విభక్తి న్యాయాన్ని వర్తింపజేస్తే దీన్ని నేను 2 విధాలుగా చేస్తాను. ముందుగా విభక్తి న్యాయం ద్వారా చూద్దాము. ఏ ఘాతాంకం 5 మరియు ఏ ఘాతాంకం 2. ముందుగా ఈ రెండిటికి, ఆ తరువాత ఈ రెండిటికి విభక్తి న్యాయం లేదా కోషియంట్ రూల్ని వర్తింపజేస్తే దీనికి ముందు 1/3 ఉంటుంది. కాబట్టి వచ్చిన దాన్ని 1/3 వంతుకు తగ్గించాలి. ఒకవేళ మనం విభక్తి న్యాయాన్ని ఏ ఘాతాంకం 5 బై ఏ ఘాతాంకం 2కు వర్తింపజేస్తే ఇంతకు ముందు చేసిన విధంగా మనకు ఏ క్యూబ్ వస్తుంది. అదే మాదిరిగా ఏ ఘాతాంకం 4 బై ఏ ఘాతాంకం 3కు కూడా వర్తింపజేస్తే మనకు ఏ ఘాతాంకం 4 మైనస్ 3 అనగా ఏ ఘాతాంకం 1 వస్తుంది. దీనిని ఎలా రాయవచ్చు అంటే ఏ ఘాతాంకం 3 ఇంటూ ఏ. ఇది ఏమవుతుంది? ఏ ఘాతాంకం 3 ఇంటూ ఏ. దీన్ని మనం ఏ ఘాతాంకం 4గా రాయవచ్చు. ఎందుకంటే రెండిటి ఆధారాలు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడాలి. అంటే మనం ఏలను ఏచే 3 సార్లు గుణించి ఇంకోసారి ఏను గుణిస్తున్నాం కాబట్టి అది ఏ ఘాతాంకం 4 అవుతుంది.
అంటే ఏ ఘాతాంకం 3 ప్లస్ 1 అన్నమాట. దీన్ని 1/3తో గుణించాలి. ఇది 1/3 ఇంటూ ఏ ఘాతాంకం 4 అవుతుంది. లేదా దీనిని ఏ ఘాతాంకం 4/3గా రాయవచ్చు. దీనినే ఇంకో విధంగా సూక్ష్మీకరించాలంటే ముందుగా లబ్ధం చేద్దాం. అంటే లవంలోని ఘాతాంకాలను కూడి ఆ తర్వాత హారంలోని ఘాతాంకాలను కూడాలి. కాబట్టి ముందుగా లవంలోని ఘాతాంకాలను కూడుతున్నాను. ఇక్కడ మనం ముందుగా విభక్తి న్యాయాన్ని ఉపయోగించాము. తర్వాత చివరగా ఉపయోగించాలి. లవంలో ఏ ఘాతాంకం 5 ఇంటూ ఏ ఘాతాంకం 4, ఏ ఘాతాంకం 9 అవుతుంది. 5 + 4 = 9 కదా. ఆ తర్వాత హారంలో ఏ ఘాతాంకం 2 ఇంటూ ఏ ఘాతాంకం 3 ఉంది. ఇక్కడ ఘాతాంకాలను కూడుతున్నాను. ఎందుకంటే సమాన ఆధారాలు కలిగిన వాటిని గుణిస్తున్నప్పుడు వాటి ఘాతాంకాలను కూడాలి. కాబట్టి ఇది ఏ ఘాతాంకం 5 వస్తుంది. అంతేకాకుండా మనకు క్రింద హారంలో 3 కూడా ఉంది. ఇక్కడ 1/3 లేదా 3ను ఇక్కడ రాస్తాము. ఇప్పుడు విభక్తి న్యాయాన్ని వర్తింపజేస్తే ఏ ఘాతాంకం 9 ఏ ఘాతాంకం 5, ఇది ఏ ఘాతాంకం 9 - 5కు సమానం. లేదా ఏ ఘాతాంకం 4 అవుతుంది. మనం దీన్ని 3చే భాగించాలి. పై వాటిల్లో ఏ విధంగా చేసినా మనకు వచ్చే ఫలితం ఒక్కటే.